సార్ నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? నమస్తే, నా పేరు బెనారస్ గురూజీ. గురుజీ గారు ఇక్కడ లోకలేనా మీరు? అంటే నేను బాచుపల్లిలో ఉంటాను. అంటే బాచుపల్లిలో కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అన్ని ప్రతి చోట జరుగుతుంది కాబట్టి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కదా సార్. సార్ ఎలా ఉండబోతుంది మరి ఎన్నికల్లో? ఏంటి 3 పార్టీలు ప్రధానంగా అనిపిస్తున్నాయి మనకి. కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది. ఏమనిపిస్తుంది సార్ మీకు? అంటే డెవలప్మెంట్ కానీ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ప్రభుత్వం కంటే కూడా ఇక్కడ మామూలుగా మనం రోడ్లు వేస్తున్నారు. కొత్తగా రోడ్లు వేసినప్పుడు ఫుట్పాత్ తీసేస్తున్నారు. ఫుట్పాత్ తీసేస్తే కామన్ పీపుల్, నడవాల్సిన పీపుల్ ఎక్కడ నడవాలి? అసలే తాగి రోడ్ల మీద నడిచేవాళ్ళు, డ్రైవింగ్ చేసేవాళ్ళు, నడిచేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఫుట్పాత్ లేకపోతే ఈ తాగి నడిపేవాడు ఈ మామూలుగా నడుస్తూ పక్కనమ్మట రోడ్డు అమ్మటగా పక్కగా పెడుతుంటే వాడిని గుద్దితే అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? కాబట్టి అసలు ఫుట్పాత్ తీసేసి రోడ్లు వేస్తున్నారు. అంత స్పేస్ లేనప్పుడు పక్కన వీటిలో షాపులు వాటిని కూడా తీసేసి ఫుట్పాత్ అయితే కంపల్సరీ. ఫుట్పాత్ లేకుండా కొన్ని చోట్ల రోడ్లు ఉన్నాయి. మేము అటు సైడ్ ఎక్కువగా ట్రావెలింగ్ కూడా చేయడం జరుగుతుంది. మేము ట్రావెల్ చేసే రోడ్లలో కూడా ఫుట్పాత్లు ఉండట్లేదు. ఇప్పుడు మియాపూర్ మనం చూసాం కదా, ఇదివరకు ఫుట్పాత్ ఉండేది. ఇప్పుడు ఏదో అండర్ బ్రిడ్జ్ అనో లేకపోతే ఫ్లైఓవర్ లాగానో వేస్తామని చెప్పి. డెవలప్మెంట్ భాగమే. నేను డెవలప్మెంట్కి వాళ్ళు చేయటం లేదని నేను మాట్లాడట్లేదు. చేసే ముందర ఇది పక్కన చేయకుండా అది చేయటం మూలక ఏంటంటే నడిచే మనిషి ఎక్కడ నడవాలి, సొల్యూషన్ ఆలోచించి చేయాలి. వర్క్ చేసేటప్పుడే ఇప్పుడు ప్రజల కోసం ఆలోచన చేయాలి. అసలు మామూలుగా ఇప్పుడు మీరు మియాపూర్ చూశారు కదా, చాలా ట్రాఫిక్ ఉంటుంది. అందులో పెద్ద ఇది హైవే ప్లస్ ప్రతి ఒక్కరు ఆఫీస్ టైమింగ్స్, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చూస్తాము. అక్కడ నడవాలంటే మామూలు మనిషి ఎక్కడ నడవాలి? ఒకటి. తర్వాత మట్టి గుట్లు ఉన్నాయి, ఇంకా మట్టి తవ్వారు పక్కనమాట, రోడ్డు వెడల్పు చేయాలని తవ్వారు, ఆ మట్టి తీయలేదు. మళ్ళీ ఈలోగా అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ గురించి మధ్యలో రోడ్డు మయంగా ఆఫ్ చేసి అక్కడంతా వర్క్ స్టార్ట్ చేశారు. ఈ వర్క్ ఫినిష్ కాలేదు, ఈ వర్క్ స్టార్ట్ చేశారు. అప్పుడు ఏమవుతుందంటే ఏదన్నా ఇప్పుడు రైనీ సీజను, ఏదైనా గబుక్కున వర్షం పడ్డా ఏ రాళ్ళు గొంతు ఎక్కడుందనేది తెలియకుండా ఒక్కొక్కసారి ప్రమాదాలు జరగడానికి కూడా. కాబట్టి అలాంటి ఇష్యూస్ని మనం మీరు ఛానల్ ద్వారా ఫోకస్ చేస్తే కొంచెం అక్కడ పబ్లిక్ కూడా అలర్ట్ అవుతారు, గవర్నమెంట్ కూడా దాని మీద చర్య తీసుకుంటుంది. అంటే అలాంటివి ముందరగా చేయాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వయసులో పెద్దవాళ్ళు, పిల్లలు తీసుకెళ్తూ ఉంటారు, పేరెంట్స్, లేడీస్ కానివ్వండి. సో అదొకటి చాలా పెద్ద ఇష్యూగా ఉన్నది మెయిన్గా. ఇది అదొకటి. సరే, ఇప్పుడు ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటించాలి. సో ఇప్పుడు ఏమైందంటే ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే డబ్బులు వేస్తున్నారు, ఫోటో తీసి చలానా రూపకంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కానీ ట్రాఫిక్ రూల్స్ ఎట్లాగైతే పాటించాలని ప్రజలను అడుగుతున్నారో ఆ విధంగా రోడ్లు ఉన్నాయా? మరి ఎవరిని అడగాలి? ఇప్పుడు సూపర్ పాయింట్, ఎక్సలెంట్ పాయింట్ అండి. ప్రభుత్వం ఆలోచించాలి, ఎవరిని అడగాలి? ఈ పీపుల్ ఎవరిని అడగాలి? ఇప్పుడు ఇతర దేశాల్లో మీరు కనుక చూసినట్లయితే మీరు వాళ్ళు ట్యాక్స్ ఎందుకు కడుతున్నారు అంటే అన్ని వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి, మనం రూల్ మిస్ చేశాం కాబట్టి, ఇది మనకు తప్పు కాబట్టి వాడు కంపల్సరీగా ఫైన్ వేస్తే కడతాను. ఇక్కడ ఫైన్ వేస్తే ఎందుకు కట్టాలి అనేటువంటిది ప్రజల్లో ఎక్కువ ఆలోచన ఉంది. దాన్ని తప్పించుకుంటానికి దొంగతనంగా తిరుగుతూనే ఉంటారు. పోలీసు వాడు ఇక్కడ కనిపిస్తే పక్క నుంచి ఎట్లా వెళ్దామా, ఇట్లా వెళ్దామా అని అలా. సో ఇక్కడ ప్రజల్లోనూ మార్పు రావాలి. సేమ్ వే ప్రజల్లో మార్పు ఎట్లా రావాలంటే, మీరు ఇక్కడ రోడ్ లేదు కాబట్టి మేము కట్టము అన్నప్పుడు అక్కడ ప్రభుత్వం కూడా ఆలోచన చేసి దాన్ని సరి చేస్తుంది. అప్పుడు మనం దాన్ని ఒబే చేస్తాం, వాడు వేసిన ఫైన్ని ఒబే చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ ఫైన్ సిస్టంలో ఇది ఒక మైనస్ జరుగుతుంది. రెండోది ముఖ్యంగా చాలా డ్రంక్ అండ్ డ్రైవ్ అని చేస్తున్నారు. కానీ అది వాళ్ళు తాగి నడిపినప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు? ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు? తాగినోడు పోలేదో అది పక్కన పెడితే వాడితో పాటు సైమల్టేనియస్గా వేరే వాడు కూడా ప్రమాదంలో జరుగుతుంది. అప్పుడు వాళ్ళ కుటుంబం ఎంత ఇదవుతుంది. ఇలాంటివి కూడా చాలా జరగటానికి కారణం ఏంటంటే ఇక్కడ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. ప్రభుత్వాలు మారిన ఈ వ్యవస్థను ఎవరు బాగు చేయలేకపోతున్నారు. ఎందుకు? కాబట్టి ప్రభుత్వాలు, వాళ్ళు, పరిపాలకులు దీని గురించి ఆలోచన చేయాలి. ఇలాంటివి చాలా ఉన్నాయి, ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఉన్నాయి. కాబట్టి నేను అది కోరుకుంటున్నాను. ఏ ప్రభుత్వం వచ్చిందా, ఇది బీజేపీనా లేకపోతే కాంగ్రెసా లేకపోతే బీఆర్ఎస్ఆ అనేది కాదు. ఇక్కడ మీరు కూడా మాలాగా మనుషులే. ప్రభుత్వం అంటే మనుషులే అక్కడ ఉన్నది. కాబట్టి మీరు ఈ కామన్ మనుషుల యొక్క బాధని ఆలోచన చేసినప్పుడు మీరు నిజమైన ప్రజాప్రతినిధిగా జీవితకాలం నిలబడతారు.
ఒక టంగుటూరి ప్రకాశం గారి గురించి మనం 24 గంటలు చెప్పుకుందాము. మనం కూడా ఒక టంగుటూరి ప్రకాశం లాగా మారి నిరూపిద్దామా మంచిగా. కాబట్టి అలాంటి ఆలోచనలు చేస్తే బాగుంటుంది. చాలా బాగా చెప్పారు గురుగారు. కాకపోతే మరి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఎవరు కూడా ఎన్నుకోవాలి కదా, మరి ఎవరికి ఉన్న ఛాన్స్? అంటే ప్రజలందరూ ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళకి మనం మీకేమనిపిస్తుంది? ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి కదా, ఏది బెస్ట్ అనిపిస్తుంది మీకంటే? అంటే ఇప్పుడు మనం బెస్ట్ అని ఏం చెప్పలేము. ఎందుకంటే ఎవరికి వాళ్ళు కొన్ని దృక్పథాలు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఉంటాయి. కొన్ని చేయగలుగుతారు, కొన్ని తాయిలాలు కూడా ఉంటాయి, కొన్ని అదే అసలు ఈ తాయిలాలకి ప్రజలు అలవాటు పడకుండా గవర్నమెంట్ ముఖ్యంగా నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళే ఎక్కువ ప్రెజెంటేషన్ చేస్తున్నారు కదా సార్. అంటే 6 గ్యారెంటీలని, సూపర్ 6 లని. వాళ్ళు ఏమంటున్నారు, తీసుకునేవాడు ఉన్నాడు కాబట్టి మేము ఇస్తున్నాము. అసలు ప్రజలు తీసుకోకుండా ఉంటే అయిపోతుంది. ప్రజలు కూడా ఏమంటున్నారు తెలుసా, వాడు ఇస్తున్నాడు కాబట్టి మేము తీసుకుంటున్నాం వాళ్ళు కూడా. ఇప్పుడు వాడు ఇస్తున్నాడు, విషయాన్ని ఇస్తే మనం తీసుకుంటామా? సూపర్ పాయింట్, వెరీ గుడ్ సార్. తీసుకోం కదా. ఇప్పుడు మీరు కనుక తీసుకుంటాం అన్నీ కూడా రేపొద్దున భవిష్యత్తులో మీ పిల్లలకే నాశనం చేస్తాయి అనేది తీసుకునే వాళ్ళందరూ ఆలోచన చేయాలి. 100%. నేను చాలామందిని చూశాను ఈ ఇళ్ళు ఇచ్చే పథకాల్లో కానీ ఏదైనా కానీ. ఇప్పుడు నాకు రేషన్ కార్డు లేదు, నేను రేషన్ కార్డుకి అప్లై చేయాలంటే ఎన్నో 100 క్వశ్చన్లు వేస్తున్నారు. నేను అందుకని అప్లై చేయటం మానేశాను. ఎందుకంటే నాకు అర్హులే అయినా కూడా రిస్క్ మనకి ఎందుకని. అర్హత ఉందా లేదా అనేది పక్కన పెడదాం. ప్రతి మనిషికి ఒక రేషన్ కార్డు కావాలి అనేది ఉంటుంది. ఒకటి రేషన్ కార్డులో మీరు ఫలానా ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకి ఇవ్వము అంటే కనుక అదొకటి పెట్టండి. ఫలానా ఆర్థిక అసలు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర పెద్ద పెద్ద ఫోన్లు ఉంటున్నాయి. ఒక 20-30 వేలు ఫోన్ మెయింటైన్ చేస్తున్నారు అంటే ఆ ఫోన్ మెయింటెనెన్స్కి వాడు కూడా పేదవాడి కిందనే కౌంట్ చేస్తున్నాం మనం. బండి ఉన్నవాడు అంత ప్లస్ ఇక్కడ ఒక ఇల్లు ఉంటుంది, ఇంకో చోట ఇంకో ఇల్లు వస్తుంది. ప్రతి పార్టీలోనూ 2-3 ఇళ్ళు వచ్చే అవకాశాలు ఉన్న అభ్యర్థులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ట్యాక్స్ కట్టేవాడికి ఇది బాధగా ఉన్నది. సార్ అసలు మనం ట్యాక్స్లు కడుతూ ఫ్రీ వాళ్ళు చూపుతున్నారు, దీన్ని ఎవరు కంట్రోల్ చేయట్లేదు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వాలు కూడా కొన్ని ఉచిత పథకాలు మానేసేసి చదువును ఉచితంగా చేయండి. ప్రతి ఒక్కరికి దానిలో కులం చూడొద్దు, మతం చూడొద్దు, మీరు అందరికీ చదువు చెప్పించండి. ఆరోగ్యం ఇవాళ ఆరోగ్య భారం అనేది చాలా ఎక్కువైపోయింది. కాబట్టి ఆరోగ్యం గురించి ప్రతి హాస్పిటల్లో కూడా ఎప్పటికప్పుడు సంవత్సరం రేట్లు పెరుగుతున్నాయి ప్రతి టెస్ట్లకి. అదేమనంటే మేము జీతాలు పెంచాలి కాబట్టి మీ మీదే వేయాలన్నట్టుగా వాళ్ళ ధోరణి ఉంటుంది. ఇప్పుడు మా పేదరికంగా కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఉద్యోగాలు పోతున్నాయి, ఓ పక్కన కుటుంబం ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఆర్థికంగా ముందర ఆరోగ్యము, విద్య, చదువుకుంటే కొద్దో గొప్ప ఎక్కడైనా పని చేసుకునే అవకాశం ఉంటుంది. అసలు అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలంటే అసలు రైతుని ఎవరు పట్టించుకోవట్లేదు. అదేంటి సార్, వీళ్ళు రుణమాఫీలు అంటున్నారు, రైతు భరోసా అంటున్నారు, రైతు బంధు. అవి ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఈ దేశంలో ఒకప్పుడు రైతే రాజు అనేది ఇవాళ రైతు అందరికంటే నిరుపేదలాగా అయిపోయాడు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, నేను ఇవాళ ప్రధానమంత్రిని అయ్యానా ముఖ్యమంత్రిని అయ్యానా అని ప్రతి ఒక్కడు అనుకోవచ్చు. ఎవడు ఎక్కడ కూర్చున్నా కూడా వాడికి సాయంత్రం అయినా పొద్దునైనా అన్నం కావాలి. ఆ అన్నం ఎవరిస్తున్నారు? అంతా మనము బిల్డింగ్లు కట్టేద్దాము అంటే అన్నం ఎక్కడ పండిస్తారు? కూరగాయలు ఎక్కడ పండిస్తారు? కాబట్టి రైతును ఆదుకోకపోతే కనుక చాలామంది రైతులు ఇళ్లల్లోనూ అపార్ట్మెంట్లోనూ వాచ్మెన్ల కింద పనిచేస్తున్నారు. సిటీకి వచ్చేసి ఎక్కడో చోట పని దొరుకుతుంది అని చెప్పేసి అక్కడ ఉండేటువంటి పొలాలను పండించక దాన్ని అమ్మేసుకునో రియల్ ఎస్టేట్ బిజినెస్ అనో ఏదో రకంగా ఇస్తున్నారు. చివరికి మనం అన్నం తినలేని పరిస్థితుల్లో కలియుగంలో ఇప్పుడే మనకి ఇప్పుడే ఇన్ని ప్రమాదాలు, ఇన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇంకో 25 ఏళ్ళ వేసరికి ఎలా ఉంటుందో ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి. రైతుని కనుక మనం కాపాడుకోకపోతే మీరు ఎన్ని బిల్డింగ్లు ఉన్నా, ఎన్ని కోట్లున్నా అవి తినలేరు. అన్నమే తింటారు, పొద్దునైనా సాయంత్రమైనా అన్నమే తింటారు. కాబట్టి అన్నం తినే రైతును మనం కాపాడుకోకపోతే ప్రభుత్వాలు కనుక రైతును కనుక ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రైతు కలుపు మొక్కలు తీయాలంటే మనిషిని పెట్టుకుంటే 1000 రూపాయల పైన వసూలు చేస్తున్నాడు వచ్చినటువంటి పనివాడు. మరి వాడు అక్కడ కలుపు మొక్కలు తీయించడానికి మనిషిని పెట్టాలా? ఎరువులకి డబ్బులు కావాలా? విత్తనాలకి డబ్బులు కావాలా? వాడు కూడా రైతు కూడా యజమానైనా కూడా ఒక కూలీగా పనిచేసుకుంటే కానీ వాడు పండట్లేదు. పండిన దానికి ప్రతిఫలాన్ని వాడు పొందలేకపోతున్నాడు. కాబట్టి వాడిని మనం కాపాడుకోకపోతే భవిష్యత్తులో మనకి ఆహారం అనేది చాలా కష్టంగా ఉంటుంది, ఎక్స్పెన్సివ్ అయ్యే అవకాశం కూడా. కాబట్టి అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి. అందుకని నేను మా ట్రస్ట్ తరఫు నుంచి
రైతులకు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేస్తున్నాం. ఆ. ఒక శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠం అనే ట్రస్ట్ పేరు మీద ఒక 100 ఎకరాలకి మేము ఈ సంవత్సరం ఇచ్చాము. గత 2-3 సంవత్సరాల నుంచి ఎకరాలకి విత్తనాలు మీరే సప్లై ఫ్రీగా రైతు ఒక డబ్బు కట్టకూడదు విత్తనం కొనేటప్పుడు. సో అలాంటివి మేము చేస్తాం. కాబట్టి ప్రజలు ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వాలు ఆదుకోవాల్సింది మీ ట్రస్ట్ ద్వారా మీలాంటి వాళ్ళు ఆదుకుంటున్నారు. ప్రభుత్వాలు ఆదుకుంటూ ఉండవచ్చు కాక, కానీ అక్కడ జరిగేటువంటి ప్రక్రియలో ప్రభుత్వానికి అధినేత అయినటువంటి ఎవరైతే ముఖ్యమంత్రి అంటామో ప్రధానమంత్రి అంటామో అతను కనుక దీనికి కనుక బాధ్యత తీసుకోకపోతే ఇప్పటికే రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. ఎందుకు తెలుసా? ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు కదా. ఇప్పుడు ఒకటి చూడండి, ఇప్పుడు నేను పంట అంతా తీసుకొచ్చాను, అక్కడ పోసాను, వర్షం వచ్చింది, ఇప్పటిదాకా రైతుకి ఆ ధాన్యం దాచుకునేటువంటి షెడ్స్ సరిగ్గా లేవు, కొట్టుకుపోతుంటే వార్తల్లో మీలాంటి ఛానల్స్ అన్ని వార్తల్లో చూపిస్తుంటే ఆ రైతు ఎంత దిగాలుగా, ఎందుకంటే దానికి కూడా నష్టపోతాడు. తడిసిన ధాన్యం అని ప్రభుత్వమే సరిగ్గా డబ్బులు ఇచ్చి కొనదు. మరి కాబట్టి ఇలాంటివన్నీ ఎవరు గమనించుకోవాలి. కాబట్టి ప్రజలు కూడా ఒక ప్రభుత్వాలు అన్నీ చేయలేవు, ఎందుకంటే వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులు కూడా వాళ్ళకు ఉంటాయి. సో ప్రభుత్వాన్ని మనం నిందించే ముందర కూడా మనం కూడా నింద లేకుండా కొంతన్నా మన లోపల కూడా కొంచెం లోపం ఉంటుంది, అది సరి చేసుకుంటూ ప్రభుత్వాన్ని కనుక మనం నిలబెట్టగలిగి మాట్లాడగలిగినప్పుడు మన వ్యవస్థలన్నీ బాగుంటాయి. సార్ మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అని ఒకటి వచ్చింది, ఈ ఓట్లు డబుల్ ఓట్లు, దాని మీద మీ అభిప్రాయం గురించి? అది మంచి ప్రక్రియ, దాన్ని మేము స్వాగతిస్తాం. ఎందుకంటే ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు కూడా కొంతమంది వేస్తున్నారు. మరి ఇప్పుడు చచ్చిపోయిన వాడికి ఓటు లేదని తీసేసినప్పుడు వాడు ఎట్లా వచ్చి బతికి ఓటేస్తున్నాడు ఒకటి. తర్వాత ఇప్పుడు ఒక మనిషికి 2 చోట్ల ఓట్లు ఉండొచ్చేమో, అది తప్పు కదా. మరి దాన్ని ఎవరు తీయాలి? తర్వాత భారతదేశంలో ఉండే భారతీయ పౌరుడికి ఓటు లేకుండా ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఓటు వేస్తాను అంటే కనుక వాడికి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? కాబట్టి ఇక్కడ భారతీయుల యొక్క పిల్లలు వాళ్ళ రేపొద్దున భవిష్యత్తుని వాళ్ళు నిర్ధారణ చేయాలి. ఇక్కడ ఏ ప్రభుత్వం ఎన్నుకోవాలనేది భారతీయులు స్వయంగా భారతదేశంలో పుట్టిన పిల్లలు డిసైడ్ చేయాలి. కాబట్టి అది కాకుండా వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఓటేస్తాము అంటే కనుక దాన్ని మేము యాక్సెప్ట్ చేయం. కాబట్టి సర్ అనేది మంచి ప్రక్రియే. దానికి మన తెలంగాణలో కూడా చాలా బాగా చేస్తున్నారని చెప్పొచ్చింది. పోనీ కేంద్రము రాష్ట్రం ఇద్దరు కలిసి దాన్ని మంచి ప్రక్రియగా భావం చేయాలి తప్ప ఏదో నా పార్టీ ఓటు తీసేశారు, నీ పార్టీ ఓట్లు తీసేశారు అలా పెట్టుకోవడం. అది పెట్టుకుంటే కనుక వాడు దేశానికి ద్రోహం చేసినట్టే అవుతుంది. కాబట్టి మనం దేశాన్ని కాపాడుకుందాము, దేశ రక్షణ మంచిది మనకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురూజీ.